వెల్కమ్ లెర్నర్స్. నా పేరు డాక్టర్ టి గంగారాం, లెక్చర్ ఇన్ స్టాటిస్టిక్స్, ఎస్విఏ గవర్నమెంట్ కాలేజ్, శ్రీకాళహస్తి. ఈ వీడియో లెక్చర్లో మనము స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్కి ఉండే అవకాశాలు, మోటివేషన్ ఫర్ ఏఎస్ఓ ఆస్పిరెంట్స్ డిస్కస్ చేసుకుందాం. సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ ఈ రోజుల్లో దాని యొక్క సిగ్నిఫికెన్స్ కోల్పోతూ ఉంది. గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్లో స్టాటిస్టిక్స్ చదవాలనుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు. చాలామంది స్టూడెంట్స్ మిగతా స్ట్రీమ్స్, కంప్యూటర్ సైన్సు, మ్యాథమెటిక్స్, ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అని వెళ్ళిపోతున్నారు. కానీ నిజానికి స్టాటిస్టిక్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ టుడే దాన్ ఎవర్ బిఫోర్. ఇంత ముందు కన్నా చాలా శక్తివంతం అయిపోయింది. మనకు డేటా అనేది ఈ రోజుల్లో ఎక్కడ డేటా ఉంటే ఆ డేటాని ప్రాసెస్ చేయగలిగితే, ట్రెండ్స్ కనుక్కోగలిగితే దాని ప్రకారం యాక్ట్ చేయొచ్చు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మొత్తం కూడా ప్యాట్రన్స్, డేటా మీద బేస్ చేసుకునే రన్ అవుతుంది. ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ టుడే. మనకుండే అవకాశాలకి డేటాని గురించి తెలుసుకోవడం అనేది ఎక్కువ అవకాశాలను అందిస్తుంది. కానీ మనకి ఇప్పుడు డేటా అనేది అది మాట్లాడలేదు, డేటా వినలేదు కూడా. కానీ దానికి ఒక సొంత లాంగ్వేజ్ ఉంది. స్టాటిస్టిక్స్ ఈజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ డేటా. మీకు కానీ స్టాటిస్టిక్స్ తెలిస్తే డేటాని అది ఏం చెప్తుందో వినగలుగుతారు, దాంట్లో మాట్లాడగలుగుతారు, డేటా గురించి మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒక్కసారి మనము డేటా గురించి, డేటాని అనలైజ్ చేయడం తెలుసుకుంటే మనకు ఇంటర్ప్రెట్ చేయొచ్చు ట్రెండ్స్, ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయొచ్చు, ఆపర్చునిటీస్ అనేటివి మన డోర్ స్టెప్ ముందర నిలబడతాయి. Those who know statistics will lead the data-driven world today. But current situation is introduction of single major system in Andhra Pradesh degree colleges in 2023. Many students are joining other streams and statistics faculty lost opportunities. I observed in my around districts. I am residing at Chittoor district. తిరుపతిలో కానీ, చిత్తూరులో, నెల్లూరులో, కడపలో స్టాటిస్టిక్స్ ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నప్పుడు ఎంఎస్సిఎస్ కోర్స్ అనేది బాగా ఫేమస్గా ఉన్నప్పుడు స్టాటిస్టిక్స్ చాలామంది ఉన్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ఎస్వి యూనివర్సిటీ స్టాటిస్టిక్స్ యూజీ గ్రూప్ అని, అదేవిధంగా నెల్లూరులో యూజీ గ్రూప్ అని, ఒక చాలామంది 50 మంది దాకా ఒక్కొక్క జిల్లాలో స్టాటిస్టిక్స్ అధ్యాపకులు వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయేసి వేరే వేరే రంగాలలో ఎత్తుక్కోవాల్సి వచ్చింది. ఎ వాల్యుబుల్ సబ్జెక్ట్ ఈజ్ బీయింగ్ ఇగ్నోర్డ్. నేను స్టాటిస్టిక్స్ లెక్చరర్గా 2000 సంవత్సరం నుంచి వర్క్ చేస్తున్నాను. కాంట్రాక్ట్ లెక్చరర్గా ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో 10 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా డిగ్రీ లెక్చరర్గా 2011లో సెలెక్ట్ అయ్యి కడపలో పనిచేశాను. చిత్తూరులోనే మెన్ కాలేజీ, ఉమెన్ కాలేజీ రెండిట్లో వర్క్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం కాళహస్తి ఎస్విఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో వర్క్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 2012లో ఒకసారి కడపలో ఉన్నప్పుడు, 2017లో ఒకసారి చిత్తూరులో ఉన్నప్పుడు కోచింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఊరికే మేము ఫైలింగ్ చేసుకోవడానికి, నా యాక్టివిటీస్లో ఒక ఫైల్గా యాడ్ అవ్వడానికే అది ఉపయోగపడింది. కానీ ఏఎస్ఓగా ఎవరు సెలెక్ట్ కాలేదు. దానికోసం కోచింగ్ తీసుకున్న పిల్లలు, అది కంటిన్యూ చేసిన వాళ్ళు 2019లో ఆ పంచాయతీ సెక్రటరీ పోస్టులకి కొంతమంది సెలెక్ట్ అయ్యారు. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఇట్లా బ్యాంకింగ్, అలా డిఫరెంట్ ఫీల్డ్స్లో సెలెక్ట్ అయిపోయారు. బట్ దిస్ టైమ్ ఐ ఆమ్ ప్లానింగ్ డిఫరెంట్లీ న్యూ అప్రోచ్ బై యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ప్రిపరేషన్. మై స్పెషల్ ఫోకస్ ఈజ్ ఆన్ ఫర్ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్. మీరు అనుకోవచ్చు ఇతను స్టాటిస్టిక్స్ చెప్తున్నారని. స్టాటిస్టిక్స్ లేని కోర్స్ లేదు. ఈవెన్ అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళు స్టాటిస్టిక్స్ చదువుతారు. ఆ తర్వాత వెటర్నరీ చేసిన వాళ్ళు కూడా స్టాటిస్టిక్స్ ఫర్ లైఫ్ సైన్సెస్ అనేది చదువుతారు. బయోస్టాటిస్టిక్స్ మెడిసిన్ వాళ్ళు చదువుతారు. ఇంజనీరింగ్ వాళ్ళు వాళ్ళ ఇంజనీరింగ్లో భాగంగా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ యూజ్ చేస్తారు. బైనామీలు, పాయిజాను, ప్రాబబిలిటీ ఇవి లేని కోర్స్ లేదు కాబట్టి అందరూ కూడా ఎలిజిబుల్లే. మై గోల్ ఈజ్ మేక్ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్ సక్సెస్ఫుల్ ఏఎస్ఓ క్యాండిడేట్స్. బట్ ఈ ప్రజెంట్ జనరేషన్లో నేను
రీసెంట్గా 2020 తర్వాత గమనిస్తూ ఉన్నాను. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్, డీవియేషన్ ఫ్రమ్ గోల్స్. నిజానికి ఈ యూట్యూబ్ లెసన్స్ చేయాలని చెప్పి అడిగితే 10 నిమిషాల మించి ఇదివరకు 10 నిమిషాల వీడియోస్ అనేవాళ్ళు. 5 నిమిషాల మించి ఇప్పుడు పిల్లలు కాన్సన్ట్రేట్ చేయడం లేదు. మీరు 5 to 6 మినిట్స్ వీడియోస్ చేయండి అంటున్నారు. రీల్స్ మీద వెళ్ళిపోతున్నారు. ఒక నిమిషం మించి దేని మీదైనా మనం కాన్సన్ట్రేట్ చేసే గుణం అనేది ఇప్పటి తరం పిల్లల్లో తగ్గిపోతూ ఉంది. కాబట్టి మనం ఫోకస్ చేయాలి, క్రమశిక్షణతో ఉండాలి. ఒక రైట్ డైరెక్షన్లో వెళ్ళామంటే మన గోల్ అచీవ్ చేసుకోవచ్చు. మీరు ముందుగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ స్వాట్ అనాలిసిస్ అంటారు. వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? మీ బలం ఏంది? మీరు ఏమైనా మెమరీ మీద ఎక్కువ బేస్ అవుతున్నారా? ఒకసారి చెప్తే దాన్ని గుర్తుపెట్టుకోగలుగుతారా? మీరు ఎంతసేపు మీరు ఏకాగ్రత ఉండగలుగుతారు? మీ బలహీనతలు మీకన్నా బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. మీకుండే అవకాశాలు చాలా ఉన్నాయి. స్టాటిస్టిక్స్ చదివిన పిల్లలకి, ప్రతి ఒక్కరికే కూడా. ఈ రోజుల్లో మనం అనుకుంటున్నాము ఏఐ వచ్చి రీప్లేస్ చేస్తూ ఉంది హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాజ్ మేడ్ బై హ్యూమన్ ఓన్లీ. బై లెర్నింగ్, బై అబ్జర్వింగ్ ది ప్యాటర్న్స్ ఓన్లీ ఏఐ వర్క్స్. మీకుండే థ్రెట్ ఏందో మీరు చూసుకోండి, ఆపర్చునిటీస్ ముందు ఇది అనాలిసిస్ చేసుకోండి. ఇప్పుడు తరం పిల్లల్లో వాళ్ళు స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. మీ బలాలు, బలహీనతలు, అవకాశాలు, ప్రమాదాలు తెలుసుకోండి. నో యువర్ సెల్ఫ్ బిఫోర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీథింగ్. అవాయిడ్ నెగటివ్ థింకింగ్. నాకు ఇది వస్తుందా? నేను నేర్చుకోగలుగుతానా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ? ఇది నేను చేయగలుగుతానా అనేది ఆలోచించుకోండి. ఖచ్చితంగా నేను ఇది చేయగలుగుతాను, ఐ విల్ డూ ఇట్, ఈజ్ ది పాజిటివ్ మైండ్ సెట్. మన మెదడుని మించిన ఏ సాధనము లేదు. మీకు కావాల్సిందల్లా మోటివేషనే. నిజానికి నేను ఈ డిఎస్సి వచ్చినప్పుడు పిల్లలు కొంతమంది వస్తూ ఉంటారు, మేము కోచింగ్కి వెళ్ళాలనుకుంటున్నాం సార్, వెళ్ళమంటారా అని. నేను అడుగుతాను, మన విద్యాశాఖ మంత్రి ఎవరండి అని అడిగితే ఆలోచిస్తూ ఉంటారు. మన బైఫర్గేషన్ ఎప్పుడు జరిగింది ఏపీ అంటే, బైఫర్గేషన్ అది తెలియదు వాళ్ళకి. మన కాళహస్తి పక్కన ప్రవహించే నది ఏది? స్వర్ణముఖి నది తెలియదు. అలాగా మనం నివసించే ప్రాంతం గురించి, మనల్ని పరిపాలించే వాళ్ళ గురించి, మన ఎకానమీ గురించి, మన పాలిటీ గురించి, మన దేశాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి తెలియాలి. ఏం జరుగుతూ ఉందో ఆ చుట్టుపక్కల తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్, ఎకానమీ గురించి తెలుసుకోవాలి. ఉద్యోగం వచ్చేంత వరకు తెలుసుకోవాలి. మొట్టమొదట మీకు ఎక్కాలు నేర్చుకోండి అని అడుగుతూ ఉంటాను నేను. అనలిటికల్ స్కిల్స్, మనం క్యాలిక్యులేటర్ లేకుండా మనము 20వ ఎక్కం వరకు చెప్పగలగాలి. 25 వరకు స్క్వేర్లు, 10 వరకు క్యూబులు చెప్పగలగాలి. ఆ అరిథమెటిక్, రీజనింగ్ స్కిల్స్ అనేటివి మన మెదడుకి మనం ప్రాక్టీస్ చేయడం ద్వారానే తెలుస్తుంది. ఈరోజు కూడా క్లాసులో ఉన్నప్పుడు క్యాలిక్యులేటర్ లేకుండా వర్క్ చేసేదానికే మా పాత తరం, నాకు 54 ఏళ్ళ వయసు ఇప్పుడు, పాత తరం వాళ్ళు క్యాలిక్యులేటర్ మీద, డిజిటల్ డివైజెస్ మీద డిపెండ్ కాకుండానే మేము లెక్కలు చేసుకోగలుగుతాము. మన స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్కి ఉండే అడ్వాంటేజీ, ఆల్రెడీ మీరు స్టాటిస్టిక్స్ చదువున్నారు. ఇక్కడ వచ్చేది చాలా బేసిక్ థింగ్సే వస్తున్నాయి. ఈ 22, 26, 25 క్వశ్చన్ పేపర్స్, 150 క్వశ్చన్స్ వెనకాల ఉండే ఇన్నర్ కాన్సెప్ట్ ఏమనేది ఒక నిమిషంలో ఏఐ అనేది ఇచ్చింది. వాటిని తర్వాత వీడియోలో చేసి చూపిస్తాను మీకు. ఆ ఏఐ ద్వారా మనము ట్రైన్ అవ్వచ్చు అనేది చూస్తాము. కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. మీరు కోచింగ్కి వెళ్ళొద్దని నేను చెప్పను. కోచింగ్కి వెళ్ళారంటే మీకు ఇంకా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకా రైట్ డైరెక్షన్లో వెళ్తారు. అలా వెళ్ళలేని పిల్లలు మనం మొబైల్లో నుంచి చూసుకున్నప్పుడైనా నోట్స్ పెట్టుకొని ప్రతి క్వశ్చన్స్ రాసుకోవాలి. జనరల్ స్టడీస్ మీద ఫోకస్ చేయండి. ఎకనామిక్స్, కామర్సు, కంప్యూటర్ సైన్స్ చేసుకోండి. స్మార్ట్ ప్రిపరేషన్ ఉండాలి. మన స్ట్రెంగ్త్ని, వీక్నెస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. మై ఫైనల్ మోటివేషన్ ఈజ్ స్టాటిస్టిక్స్ ఈజ్ నాట్ ఏ వీక్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ది ఫ్యూచర్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, స్టే కన్సిస్టెన్స్. నిలకడ ఉండాలి. ఈరోజు ఇది స్టార్ట్ చేసిన తర్వాత వదలకూడదు. మనకు చాలా టైం ఉంది. రోజు మొట్టమొదట 1 గంట 2 గంటలతో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇందాక నేను అడిగాను కదా, మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఎన్ని, మనం ఏ జిల్లాలో ఉన్నాము, జిల్లాలు బైఫర్గేషన్ అయిన తర్వాత ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఒక రోజులో తెలియదు. ఈరోజు మీకేమీ తెలియకపోవచ్చు, ఇబ్బంది లేదు. జనరల్ స్టడీస్ పేపర్స్ ఉన్నాయి, రోజు న్యూస్ పేపర్ చదవండి. ఈ రోజు నుంచి ఒక బుక్ పెట్టి ఇంపార్టెంట్ ఈవెంట్స్ రాసుకోండి. యువర్ ఆపర్చునిటీ ఈజ్ వెయిటింగ్, స్టార్ట్ టుడే. మీరు అనుకుంటారు ఇందులో నా ఇంట్రెస్ట్ ఏమని. నేను స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డుగా 2025లో సెలెక్ట్ అయ్యాను. అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు
స్టూడెంట్స్కి ఉపయోగపడి పని ఏది చేశారు అని అడిగారు. ఏఎస్ఓ కోచింగ్ ఇస్తున్నాను సార్ అంటే ఎంతమంది సెలెక్ట్ అయినారని అన్నారు. మా కమిషనర్ గారు భరత్ గుప్తా గారు చాలా ప్రోత్సాహంతో ఈ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్లో ఫుల్ మోటివేషన్తో సాటిస్ఫాక్టరీ లెవెల్స్ విత్ రెస్పెక్ట్ టు హైయర్ ఎడ్యుకేషన్ పెంచాలని మా కమిషనర్ ఆఫీస్ వాళ్ళు ప్రతి లెక్చరర్ కూడా మేమందరము కూడా కంటెంట్ జనరేట్ చేశాము. మా మా కమిషనర్ ఆఫీస్ సంబంధించిన ఎల్ఎంఎస్ లెర్నింగ్ మేనేజ్ సిస్టంలో మీకు ఎకనామిక్స్ వీడియోస్ అన్నీ దొరుకుతాయి. చూడండి, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్. థ్యాంక్ యూ. లెట్ us build success together.